అందరికీ దండాలండి. వాకాన్ క్లే ఛానల్కు అందరికీ స్వాగతం. ఇప్పుడు నేను మహాబలిపురం బీచ్లో ఉన్నానన్నమాట. తమిళనాడులోని మహాబలిపురం బీచ్లో ఇక్కడ ఒక చిన్న చెరువు లాంటిది ఏర్పడిందనమాట. ఈ మధ్యకాలంలో దిత్వా తుఫాన్ ఒకటి వచ్చింది కదా, ఆ తుఫాన్ కారణంగా ఒక చిన్న చెరువు లాంటిది ఏర్పడింది. దాన్ని ఉదాహరణగా చూపిస్తూ మీకు ఉప్పు నీటి సరస్సులు ఎలా ఫామ్ అవుతాయి, ఉప్పు నీటి సరస్సులు ఎలా ఏర్పడ్డాయి అనే విషయాలు ఈ వీడియోలో చూపించబోతున్నాను. నాకు తెలిసిన కొంచెం సమాచారాన్ని మీతో పంచుకోబోతున్నాను. వీడియో మొత్తం చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నది మహాబలిపురంలో ఏర్పడిన చిన్న చెరువు అనమాట. మామూలుగా నవంబర్ డిసెంబర్ సమయాల్లో ఈ తమిళనాడులో ఎక్కువగా వరదలు తుఫాన్లు వస్తూ ఉంటాయి కదా. ఆ వరదలు తుఫాన్లు వచ్చినప్పుడు సముద్రంలో కొంచెం పోటీ పెరుగుతూ ఉంటుంది అనమాట. అలలు ముందుకు వచ్చేసి ఇసుకనంతా కోసేస్తూ ఉంటాయి. ఆ కట్టని కోసేసి లోపల కంట నీళ్ళు వచ్చేసినాయి అనమాట. ఇక్కడ మనం చూడొచ్చు, ఒక వాగులాగా ఏర్పడింది. ఆ సముద్రంలో వచ్చే పెద్ద పెద్ద అలలు ఉంటాయి కదా, అలలే ఇక్కడ కట్ట మొత్తాన్ని, ఇసుక కట్ట మొత్తాన్ని కోసేసి ఆ నీళ్లు ముందుకు వచ్చేసి ఇక్కడ చెరువులాగా ఫామ్ అయిపోయింది అనమాట. ఇక్కడే ఎందుకు ఇలా జరిగిందంటే ఇక్కడ ఉన్న చోటు పల్లంగా ఉందన్నమాట. ఎక్కడ పల్లంగా ఉంటే అక్కడ ఈ విధంగా జరుగుతాయి. సముద్రం పక్కన అన్ని చోట్ల జరగవు అనమాట. అదిగోని చూడండి, అదేమో సముద్రం, ఇదేమో బీచ్ కట్టలాగా, ఇసుక కట్టలాగా ఏర్పడింది అనమాట. దీన్ని గమనిస్తే మనం కొంచెం ముందుకు ఇలాగే వచ్చాము అంటే ఇక్కడ తెగిపోయింది చూడండి. కట్ట తెగిపోయినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ కట్ట స్ట్రైట్గా ఉన్న కట్ట ఇలా తెగిపోయింది అనమాట. ఎందుకంటే పెద్ద పెద్ద అలలు వచ్చినప్పుడు ఈ ఇసుక అనేది, కట్ట అనేది తెగిపోయి ఆ నీళ్ళు ఇలా లోపలికి వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఆ నీళ్ళు వచ్చి 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 ఆ నీళ్ళు ఇక్కడ స్టోర్ అయిపోయి చెరువులాగా మారిపోతుంది అనమాట. మనకు ఉప్పు నీటి సరస్సులు ఈ విధంగానే ఏర్పడతాయి అనమాట. ఈ మధ్య దిత్వా తుఫాన్ ఒకటి వచ్చింది కదా, ఆ దిత్వా తుఫాన్ కారణంగానే వరదలు వచ్చి ఈ సముద్రపు అలలు బాగా పెరిగి ఈ విధంగా మనకి ఇక్కడ ఒక చిన్న చెరువులాగా ఏర్పడింది అనమాట. మనం దీన్ని ఎక్కువగా నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాసాల్లోనే ఈ చెరువును మనం చూడగలం అనమాట. ఎక్కడైనా సరే సముద్రం మట్టం కంటే నేల ఎక్కడ పల్లంగా ఉంటుందో అక్కడ ఉప్పు నీటి సరస్సు ఏర్పడుతుంది అనమాట. మనకి ఆంధ్రప్రదేశ్లో పులికాట్ సరస్సు అని ఒకటి ఉంది. అలాగే ఒరిస్సాలో చిలకా లేక్ అంటారు కదా, చిలకా లేక్ అని ఒకటి ఉంది. ఇవన్నీ బ్యాక్ వాటర్ సరస్సులు అనమాట. బ్యాక్ వాటర్ అంటే సముద్రంలో నుంచి నీళ్లు వెనక్కి వచ్చి సరస్సులుగా ఫామ్ అయిపోతాయి అనమాట. మనకి బీచ్లో, ఇక్కడ మహాబలిపురం బీచ్లో పెద్ద బండరాయి కనిపిస్తుంది చూడండి. ఈ బండరాయి ఏంటంటే డిసెంబర్, జనవరి నుంచి మే మాసం వరకు మనకు కనిపిస్తుంది అనమాట. తర్వాత మనకి ఇది కనిపించదు, మొత్తం ఇసుకతో కప్పేసి ఉంటుంది అనమాట. ఎప్పుడైనా వరదలు బాగా ఎక్కువ వచ్చి పోటు ఎక్కువ అయ్యి అలలు బాగా ముందుకు వస్తే మనకి ఈ బండ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. మహాబలిపురం రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి ఈ విషయం బాగా తెలుస్తుంది. వరదల సమయంలో అలలు ఏంటంటే ఇసుకని కోసేసి 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 ఈ బండ బయటకు వస్తుంది. నిజంగానే ఈ బండ సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే కనిపిస్తుంది, తర్వాత కనిపించదు అనమాట. ఇదిగో చూడండి, ఇసుక ఎంత హైట్గా ఉందో, మొత్తం కోసేస్తుంది అనమాట. సముద్రం ముందుకు వచ్చేసి ఎంత హైట్గా ఉందో ఆ బండ పక్కన చూడండి. సముద్రం కోసేయడం వల్లే ఇలా జరిగింది. ఈ మహాబలిపురం సముద్ర తీరాన్ని ఒక దేవాలయం ఉందన్నమాట. ప్రపంచ వారసత్వ సంపదలో దీన్ని గుర్తించారు. యునెస్కో వాళ్ళ ఆధీనంలో ఉందన్నమాట. ఇదేనమాట సీషోర్ టెంపుల్. సీషోర్ టెంపుల్ అంటే మరేదో కాదండి, సముద్ర తీర గుడి అని. ఇది పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉందన్నమాట. ఇక్కడ పూజలు ఏమీ జరగవు, కేవలం టూరిస్ట్ ప్లేస్ లాంటిది మాత్రమే అనమాట. ఇది చూడండి, చాలా విశాలంగా చాలా బాగుంటుంది అనమాట. చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు. ఇది ఒక శివుడికి అంకితం చేయబడిన దేవాలయం అనమాట. పల్లవుల కాలంలో కట్టించారు. పల్లవ రాజైన 2వ నరసింహవర్మన్ ఈ గుడిని కట్టించాడంట. ఈ గుడిని కట్టించేటప్పుడు ఏం చేశాడంటే, ఇప్పుడు చెప్పాను కదా, పల్లం ఎక్కువగా ఉన్న చోట నీళ్లు వచ్చేసి చెరువులాగా ఏర్పడతాయని. అటువంటి పరిస్థితులు ఈ గుడికి రాకూడదని ఏం చేశారంటే, ఇక్కడ పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి చూడండి. ఈ బండరాళ్ళు ఏంటంటే గుడి చుట్టూ ఒక గోడలా పేర్చారనమాట. ఎందుకంటే సముద్రం నుంచి వచ్చే పెద్ద పెద్ద అలలు గుడిని తాకకుండా ఉండడానికి ఈ రాళ్ళు పేర్చారనమాట. ఈ రాళ్ళు దాటి అలలు ఏమి రావన్నమాట అటుపక్కకి. ఇవన్నీ సహజంగా ఏర్పడిన రాళ్ళు కాదు, తీసుకొచ్చి పేర్చారని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, నేను ఇచ్చిన సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వాకాన్ క్లే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.